Hello my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis come Vocabulary Enrichment. Nenu mi Kiran sir. So I think everyone is back after Dashara vacation. So andaru manchiga enjoy chesuntaru, manchiga ee roju tier 2 exam kuda అయిపోయినట్టుంది SSC వాళ్ళది. Hope they had done well. కొంచెం క్వాంట్ కొంచెం క్యాలిక్యులేటివ్ గా వచ్చినట్టుగా మనకి ప్రిలిమినరీ సమాచారం వచ్చింది. So hope you have done well. Anyways, we'll start the session అంటే మనకి ఒక 4-5 days గ్యాప్ వచ్చేసింది కదా. సో నౌ వీ విల్ స్టార్ట్ టుడేస్ 26th అక్టోబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని మనం ఈరోజు చూడబోతున్నాం. సో విల్ స్టార్ట్ విత్ సంథింగ్ అసైన్మెంట్, మొన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్ వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్. అయితే మనం ఆల్వేస్ యాజ్ వీ డూ, ఓకే. సో ఇక్కడ ఏమైందంటే చిన్న పొరపాటు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న డిమార్కేషన్ అమ్మా, రైట్. సో ఈ డిమార్కేషన్ దేనికి అంటే ఇది అసైన్మెంట్ సొల్యూషనా, ఇది సొల్యూషన్ అనమాట. And this one, the next one is your assignment of the day, okay. So దీని మనం ఈరోజు ఫస్ట్ సొల్యూషన్ గురించి మాట్లాడదాం. సో we will talk about the solution, right. So let me check this once. సో ఈ పోర్షన్ వరకు చూడండి. సో దీన్ని మనం ఒక్కసారి స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. From urging Indians, so that was our question which ఇది మీకు అసైన్మెంట్గా ఇచ్చినటువంటి క్వశ్చన్. From urging Indians to keep water for birds during summers to narrate an incident about why mango saplings were given to the wedding guests at a village near Pune, Prime Minister Narendra Modi has touched, okay, several issues such as environmental conservation in his monthly radio broadcast Man Ki Baat. Idi mano assignment solution kinda ichinaటువంటి question. So then you have to find out where the errors are actually there. So we have picked this question directly from the Hindu paper. అండ్ వీ హ్యావ్ అడ్జస్టెడ్ ఇంటూ దాన్ని ఎలా అడ్జస్ట్ చేసామంటే ఓకే ఏ కాన్సెప్ట్ అయితే ఎగ్జామ్స్లో వస్తున్నాయో సో దానికి దగ్గరగా మనం ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇందులో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ అన్నాడు కదా, ఫ్రమ్ తర్వాత మనకు జనరల్గా టు అనే ప్రిపోజిషన్ రావాలి. ఫ్రమ్ టు, బిట్వీన్ అండ్ కదా. సో ఫ్రమ్ అర్జింగ్ ఇండియన్స్ టు కీప్, ఈ టూ కాదమ్మా. సో అందరూ ఏమనుకుంటారంటే ఈ టూ ఏమో అనుకుంటారు, కాదు. ఫ్రమ్ అర్జింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. Okay, from urging Indians to keep water for birds during the summers, okay, to తర్వాత ఇప్పుడు ఏం రావాలి, మనం ఏమనుకుంటాం 2 + V1 కదా. సో ఇక్కడ V1 సరిపోయింది, ఇక్కడ కూడా 2 + V1 అనుకుంటాం. కాకపోతే మీకు అర్థం కావాల్సింది ఏంటి, ఈ 2 అనేది ప్రిపోజిషన్, అది ఇన్ఫినిటివ్ ఫామ్. సో ఇక్కడ 2 + V1 వైలేట్ అవ్వలేదు, కానీ ఇక్కడ 2 + V1 రావడానికి లేదు, ఎందుకంటే ఫ్రమ్ 2 కదా ప్రిపోజిషన్. సో 2 తర్వాత ఏం రావాలి, జెరండ్ ఫామ్, ఐ మీన్ నౌన్ ఫామ్ రావాలి. సో ఇక్కడ నరేట్ రాకూడదు, ఏం రావాలి, నరేటింగ్ రావాలి. యాజ్ సింపుల్ as దట్, నరేటింగ్, ఓకే. సో టు నరేటింగ్ యాన్ ఇన్సిడెంట్ సరిపోయింది, యాన్ ఆర్టికల్ సరిపోయింది. ఇన్సిడెంట్ అబౌట్ వై మ్యాంగో సాప్లింగ్స్ వర్ గివెన్ టు వెడ్డింగ్ గెస్ట్స్ ఎట్ అ విలేజ్ నియర్ పూణే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ టచ్డ్. ఓకే, వై అనొచ్చా, అండ్ ఇన్సిడెంట్ అబౌట్, ఓకే, వై మ్యాంగో సాప్లింగ్స్ వర్ గివెన్. వై కంటే ఇక్కడ అబౌట్ వేర్, ఓకే, వేర్ మ్యాంగో సాంప్లింగ్స్ వర్ గివెన్. ఓకే, రీజన్ కాదు, ఎక్కడ ప్లేస్. ఓకే, ఈస్ ట్రైంగ్ టు రెఫర్ టు ద ప్లేస్ గివెన్ టు వెడ్డింగ్ గెస్ట్స్ ఎట్ ఎ విలేజ్. ఆ విలేజ్లో ఎక్కడ ఇస్తున్నారు వెడ్డింగ్ గెస్ట్కి అన్న ఉద్దేశంతో పూణేలో నరేంద్ర మోదీ గారు హ్యాస్ టచ్డ్ ఓవర్. ఓకే, టచ్డ్ ఓవర్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, చాలా ఇష్యూస్ మీద మాట్లాడారు, అన్ని విషయాల్ని స్పృశించారు. ఓకే, టచ్డ్ ఓవర్ అనకూడదు, అక్కడ టచ్డ్ అపాన్. ఓకే, టచ్డ్ అపాన్ సెవరల్ ఇష్యూస్ సచ్ యాజ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఇన్ హిస్ మంత్లీ రేడియో బ్రాడ్కాస్ట్ మన్ కీ బాత్. మనందరికీ బాగా పాపులర్గా తెలిసినటువంటి ప్రోగ్రామ్ అది. మంత్లీ నరేంద్ర మోదీ గారి వాయిస్ నుంచి జాలువారినటువంటి ఒక ప్రోగ్రామ్ కదా ఇది, ఒక బ్రాడ్కాస్ట్, రేడియో బ్రాడ్కాస్ట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్, దట్ ఈస్ మన్ కీ బాత్. సో these were the things that you need to work upon. Okay, about where mango saplings were given to wedding guests at a village near Pune, Prime Minister Narendra Modi has touched upon several issues. So అక్కడ ప్రిపోజిషనల్ ఎర్రర్ ఉంది, రైట్. తర్వాత 2 + V1, ఇది కన్ఫ్యూజన్, ఎక్కువగా మీకు కన్ఫ్యూజ్ చేస్తాడు అనమాట. 2 + V1 దగ్గర మనం ఎక్కువగా సో సరిపోయిందేమో అనిపిస్తుంది, బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ అ ప్రిపోజిషన్ ఆర్ ఇన్ఫినిటివ్ ఫామ్, రైట్. అలానే కంజంక్షన్, అబౌట్ ఎటువంటి కంజంక్షన్ వాడాలి, వేరా, వై, ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఏ ప్లేస్ ఆ రీజనా. సో అక్కడ అడ్వర్బియల్ క్లాజ్ అది, ఓకే, అడ్వర్బియల్ క్లాజ్ వేర్ రావాలి, దట్ ఈస్ యువర్ రైట్.
అసైన్మెంట్ సొల్యూషన్. రైట్, నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు రివిజన్ వొకాబులరీ. ఓకే, రివిజన్ ఒకసారి చూద్దామమ్మా. రైట్, ఫ్రాస్టీ, పేర్ డౌన్, ప్రాఫరింగ్, రెప్రైజల్, ఎక్స్పల్షన్, షోరప్. సో ఇవన్నీ మనకి రైట్ ఒకసారి మనం రివైజ్ చేద్దాం. సో ఇది మనం ఎప్పుడు 21st సాటర్డే రోజు నేర్చుకున్నాం. మళ్ళీ ఒక 4 days గ్యాప్ వచ్చేసింది కదా, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, ఈరోజు థర్స్డే కదా. సో ఆల్మోస్ట్ వీ గాట్ 4 days గ్యాప్. సో దీన్ని ఒక్కసారి మనం రిఫ్రెష్ చేసుకుందాం. ఫ్రాస్టీ అనే పదం, ఫ్రాస్ట్ అనే నౌన్ నుంచి పుట్టిన పదం అది కదా, FROST, ఫ్రాస్ట్. ఫ్రాస్ట్ ఈజ్ యువర్ adjective? No, it's a noun. Frosty will be your adjective. So it is used in a negative context. Frosty అంటే ఏంటి? అన్ఫ్రెండ్లీ అనే మీనింగ్ వస్తుంది, సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఫ్రెండ్లీ కదా. సో అన్ఫ్రెండ్లీకి దగ్గరగా ఉండే వర్డ్ చూడండి, హాస్టైల్. ఇది ఎన్నిసార్లు మనం నేర్చుకున్నాం కదా, హాస్టైల్. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ అన్ఫ్రెండ్లీ. సో ఒక ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లేకపోవడాన్ని మనం హాస్టైల్ అంటాం. సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, ఫ్రాస్టీ కదమ్మా. సో అక్కడ అన్ఫ్రెండ్లీ అనొచ్చు, అన్వెల్కమింగ్ అనొచ్చు. ఓకే, అన్వెల్కమింగ్ కూడా చెప్పచ్చు, అన్వెల్కమింగ్. అలానే అన్సింపాథెటిక్, అన్సింపాథెటిక్. సో ఆల్ దీస్ మీన్ ద సేమ్. ఓకే, అన్సింపాథెటిక్ అనొచ్చు, అన్ఫ్రెండ్లీ అనొచ్చు, అన్వెల్కమింగ్. దాన్ని ఏమాత్రం కూడా మనం యాక్సెప్ట్ చేయలేంది. అన్వెల్కమింగ్ అంటే అర్థం ఏంటి? సో ఇట్స్ నాట్ ఫ్రెండ్లీ, రైట్? సో దట్ ఈజ్ యువర్ హోస్టైల్. నెక్స్ట్ పేర్ డౌన్. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ అమ్మా. పేర్ డౌన్ అనే ఫ్రేజల్ వర్బ్ని రాయటం జరిగింది. సో వాట్ డూ యూ మీన్ బై పేర్ డౌన్? గుర్తొచ్చిందా? మనం ఏ కాంటెక్స్లో నేర్చుకున్నాం? సో దేన్నైనా తగ్గించే ప్రయత్నం అనే మీనింగ్ వస్తుందా? ఓకే, తగ్గించడం. సో పేర్ డౌన్ అంటే మనకి కెనడియన్ డిప్లొమాట్స్ని ఉద్దేశించి సో వాళ్ళ సైజుని తగ్గించేయాలి అని ఇండియన్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది అనే నేపథ్యంలో మనం ఆ కాంటెక్స్లో మనం ఈ పదాన్ని నేర్చుకోవడం జరిగింది. సో పేర్ డౌన్ ఈజ్ లైక్ టు లెసన్. ఐ మీన్ ఇక్కడ లెసన్ అంటే ఏమవుతుంది? డౌన్ సైజ్. ఓకే, డిమినిష్, డిమినిష్ అన్నా, డౌన్ సైజ్ అన్నా, రైట్? ఎబ్రిడ్జ్, ABRIDG, ఎబ్రిడ్జ్డ్ వర్షన్ అంటాం కదా. ఎబ్రిడ్జ్ అంటే షార్టన్. ఓకే, టు మేక్ సంథింగ్ షార్టన్. లెసన్, డౌన్ సైజ్ అనొచ్చు, డిమినిష్ అనొచ్చు, ఎబ్రిడ్జ్, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ ప్రాఫరింగ్. ప్రాఫరింగ్ వర్బ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు. సో ప్రాఫరింగ్ అంటే వాళ్ళకి సాక్ష్యాలని చూపించడం, ప్రాఫరింగ్. ఓకే, వాళ్ళకి ఆఫర్ చేయడం. సో టు షో దెమ్, టు డిస్ప్లే. ఓకే, టు షో, టు డిస్ప్లే అనే మీనింగ్లో మనం ప్రాఫరింగ్ అనే పదాన్ని వాడతాం. ఓకే, సో ప్రెజెంట్, ఎక్స్టెండ్, సబ్మిట్. ప్రెజెంట్ వర్బ్గా ఎక్స్టెండ్, సబ్మిట్. సో ఆల్ దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ verbs. ఓకే, సో A will be your correct answer కదా. A will be your correct answer. పేర్ డౌన్ అన్నది ఏంటమ్మా? డౌన్ సైజ్. ఇక్కడ ఆప్షన్ కదా మనం పెట్టాలి. ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ప్రాఫరింగ్ ఈజ్ A, రైట్? ఎక్స్పల్షన్. నెక్స్ట్ ఎక్స్పల్షన్ అంటే ఏంటి? బయటికి పంపించేయటం. ఎక్స్పల్షన్, వాళ్ళని దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పడం. దట్ ఈస్ కాల్డ్ యువర్ ఎక్స్పల్షన్. అంటే మనం దగ్గరకు ఉండే వర్డ్ చూడండి అమ్మా, విచ్ ఈస్ ద నియరెస్ట్ వర్డ్. ఓకే, డిబార్మెంట్ అనొచ్చు, డిస్మిజల్ అనొచ్చు, ఎజెక్షన్. ఎస్, డిబార్మెంట్. ఓకే, వాళ్ళని ఎక్స్పల్షన్ చేయడం అంటే తరిమేయటం. అంటే తరిమేయడం ఇన్ ద సెన్స్ వాళ్ళని దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పడం. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పల్షన్. ఓకే, సో డిబార్మెంట్ అని కూడా చెప్పొచ్చు. బి, షోరప్. షోరప్. నెక్స్ట్ షోరప్. ఓకే, అది కూడా ఒక ఫ్రేజల్ వర్బే కదమ్మా, షోరప్. సో సపోర్ట్ అనే మీనింగ్ వస్తుందా? డి. ఎస్, షోరప్ ఈజ్ ఏ వర్బ్ కదా, ఫ్రేజల్ వర్బ్. సో ఇట్ మీన్స్ అ వర్బ్. సో బోల్స్టర్ అంటే అక్కడ అర్థం ఏంటి? బోల్స్టర్ అంటే గివింగ్ సమ్ సపోర్ట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యువర్ బోల్స్టర్. సో డి చూడండి ఒకసారి, బోల్స్టర్. దట్ ఈస్ నథింగ్ బట్ సపోర్ట్. పడిపోకుండా దేన్నైనా మీరు ఒక సపోర్ట్ సాయంతో మీరు దాన్ని పడిపోకుండా ఆపడాన్ని వి కాల్ ఇట్ యాజ్ షోరప్. సో దట్ ఈస్ డి, బాల్స్టర్. బాల్స్టర్ అంటే పిల్లో, సపోర్ట్, బాల్స్టర్, రైట్?
సో ఆల్ దీస్ వర్డ్స్. ఎఫ్ ఎక్కడ రాలేదేంటి, ఎక్కడ మిస్ అయింది? ఓకే, రిప్రైజల్ ఈజ్ యువర్ ఎఫ్. ఇది ఏదో మిస్టేక్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ఎఫ్ అమ్మా, రైట్? ఎఫ్. రిప్రైజల్ అంటే కౌంటర్ అటాక్ అంటాం కదా, కౌంటర్ అటాక్, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ రిటాలియేషన్. అంటే తిరిగి దానికి సమాధానం చెప్పడం, రిటాలియేషన్ అంటాం కదా. సో రిటాలియేట్ చేశారంటే దాడికి ప్రతి దాడి, చర్యకి ప్రతి చర్య. సో దట్ ఈస్ ఇన్ రిప్లై ఆఫ్ సంథింగ్. సో వెన్ సమ్వన్ క్రిటిసైజ్డ్ యూ, యూ రిటాలియేటెడ్ దెమ్. సో యూ గేవ్ సమ్ రిటాలియేషన్ మీన్స్ మీరు దానికి ప్రతిగా ఒక సమాధానాన్ని ఇవ్వడం. సో వాళ్ళు ఏ ఇంటెన్సిటీతో ఇచ్చారో మీరు అదే ఇంటెన్సిటీతో జవాబు, అది నోటి ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు. దట్ ఈస్ కాల్డ్, ఇట్స్ ఎ కౌంటర్ అటాక్ కైండ్ ఆఫ్ ఓకే థింగ్. సో కౌంటర్ అటాక్ అనొచ్చు, రివెంజ్ అని కూడా అనొచ్చు, కమ్బ్యాక్ అని కూడా చెప్పొచ్చు. సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ రివిజన్ రిలేటెడ్ థింగ్స్. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. ఎడిటోరియల్ ఇచ్చినటువంటి ఏంటమ్మా, దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది చూద్దాం. సో ఈరోజు ఎడిటోరియల్ మనకు వచ్చినటువంటి టైటిల్ వార్మింగ్ టైస్ అన్నాడు. వార్మింగ్ టైస్, వామ్ అంటే ఏంటి? బేసిక్గా జనరల్గా వామ్ అంటే వెచ్చని అనే మీనింగ్ ఉంది. కాకపోతే ఇప్పుడు మనం టైస్, సంబంధాల కాంటెక్స్ట్లో మాట్లాడేటప్పుడు టైస్ అంటే ఏంటి? సంబంధాలు కదా. సో వార్మింగ్ టైస్ అంటే మీనింగ్ ఏంటి? సో వార్మింగ్ అంటే వామ్త్ అనే పదం మీరు వినుంటారు. ఓకే, వామ్త్, దెర్ ఈజ్ ఎ వామ్త్ అని అంటాం కదా. వామ్త్ ఈజ్ యువర్ నౌన్. ఆ వామ్త్కి సంబంధించినటువంటి యాడ్జెక్టివే వామ్. సో ఇక్కడ వామ్ అంటే ఏంటి? రిలేషన్స్ కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాయి. వామ్, దెర్ ఈజ్ ఎ వామ్త్ అంటే ఐ ఫెల్ట్ ద వామ్త్ ఇన్ ద రిలేషన్. అంటే మీరు చాలా ఓకే, ఒక అన్యోన్యత అంటాం కదా వామ్త్, లేదంటే ఒక సాదర స్వాగతం అంటాం కదా, వామ్ రిసెప్షన్ అంటాం కదా, సాదర స్వాగతం. సో సాదరమైంది అంటే చాలా యాక్సెప్టబుల్, ఫ్రెండ్లీ, ఓకే, జెనియల్ అనే మీనింగ్స్తో మనం చెప్పుకోవచ్చు. సో సంబంధాలు మెరుగవుతున్నాయి, సంబంధాలు ఫ్రెండ్లీగా మారుతున్నాయి అని చెప్పడానికి మనం వార్మింగ్ టైస్ అంటాం. అయితే ఈ సంబంధాలు ఎవరికి, ఎవరెవరి మధ్య, ఏ కంట్రీస్ మధ్య అన్నది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇండియా మస్ట్ అండర్స్టాండ్ భూటాన్స్ రీజనింగ్ ఇన్ థింపూస్ టాక్స్ విత్ చైనా. సో వాట్ యూ మీన్ బై థింపూ హియర్? థింపూ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ద క్యాపిటల్ ఆఫ్ భూటాన్ కదా. సో భూటాన్ క్యాపిటల్. సో భూటాన్కి చైనాకి ఉన్నటువంటి రిలేషన్షిప్కి సంబంధించి ఇండియా స్టాండ్ ఏంటి? ఇండియా మస్ట్ అండర్స్టాండ్ భూటాన్స్ రీజనింగ్. రీజనింగ్ అంటే అక్కడ మీనింగ్ ఏమొస్తుంది? రీజనింగ్ అంటే సబ్జెక్ట్ కాదు, వాదన, ఆర్ యూ కెన్ సే లాజిక్. రేషనలే అంటాం కదా. సో రేషనలే, లాజిక్, ఆ వాదన ఏంటి అన్నది మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. మస్ట్ అండర్స్టాండ్, మస్ట్ అంటే మీకు తెలిసిందే. సో యూ నీడ్ టు, యూ హ్యావ్ టు అనే మీనింగ్ వస్తుంది. మస్ట్, యూ మస్ట్ అండర్స్టాండ్ భూటాన్స్ రీజనింగ్ అంటే ఆ భూటాన్ యొక్క వాదనని మీరు అర్థం చేసుకోవాలి. థింపూ టాక్స్ విత్ చైనా. థింపూ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ ఆఫ్ భూటాన్, రైట్? సో ఒకసారి మనం ఆర్టికల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది కొంచెం ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించినటువంటిది కాబట్టి సో ఈ టాపిక్స్ మీద మీకు కొంచెం ఓకే నాలెడ్జ్ ఉంటే ఇంకా మీరు బాగా కనెక్ట్ అవ్వగలరు. ఓకే, రైట్. సో is it visible now? Now just try to take a snapshot of this video, or else you can pause the video and you can listen to the article. So first try to read the article once. ఒకసారి ఆర్టికల్ని చదివే ప్రయత్నం చేయండి, then we can have a discussion. So this week's visit of Bhutan's foreign minister Tandi Dorji to China. ఇది మెయిన్ అమ్మ పాయింట్. తంది దోర్జీ, who is he? He is in Bhutan's foreign minister. So this week's visit, ఈ వీక్, ఈ వారంలో అతని విజిట్ నేపథ్యంలో ఎక్కడ? చైనాకి ఆయన వెళ్ళి సందర్శించారు ఫారెన్ మినిస్టర్. వాజ్ అన్ప్రెసిడెంటెడ్. ఈ పదం ఎన్నోసార్లు వచ్చింది మనకి కదా. ఆన్ సెవరల్ లెవెల్స్ అంటే చాలా పాళ్లలో ఓకే, చాలా రకాలుగా ఇట్ వాజ్ అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇప్పటివరకు ఎవరు కూడా చెయ్యనిది, ఇంతకుముందు ఎవరు కూడా సాధించలేనిది, ఇప్పటివరకు జరగనిది అని చెప్పే కాంటెక్స్ట్లో వి యూస్ అన్ప్రెసిడెంటెడ్. సంథింగ్ ఈజ్ ప్రెసిడెంటెడ్ అంటే అంతకుముందు జరిగిందని మీనింగ్ వస్తుంది. అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకుముందు జరగలేదనే మీనింగ్ మనకి అన్ప్రెసిడెంటెడ్ అనే వర్డ్తో వస్తుంది, రైట్? అన్ప్రెసిడెంటెడ్ మూవ్. సో దట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్, రైట్? భూటాన్ అండ్ చైనా డు నాట్ మెయింటైన్ డిప్లొమాటిక్ రిలేషన్స్. సో జనరల్గా దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఇప్పుడు కూడా ఇప్పటి వరకు చైనా భూటాన్ మెయింటైన్ చేయలేదని చెప్తున్నారు. హిస్ విజిట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ బై ఏ భూటనీస్ ఫారెన్ మినిస్టర్. అందుకే అది అన్ప్రెసిడెంటెడ్ అనే పదాన్ని వాడాడు. ఇంతకుముందు ఎవరు చేయలేదు. ఇదే ఇలాంటి విజిట్ అన్నది ఒక భూటాన్కి సంబంధించినటువంటి ఫారెన్ మినిస్టర్ చైనాకి వెళ్ళడం అన్నది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇది ఫస్ట్ టైమే జరగడం అన్నట్టుగా మెన్షన్ చేశాడు.
Moreover, the main purpose was the holding of boundary talks that have not taken place in more than 7 years. ఓకే, అయితే దానికి మెయిన్ పర్పస్ ఏంటి? అసలు ఆ విజిట్కి ఓకే ఆ డిప్లొమాటిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేయలేదు, బాగానే ఉంది, కానీ మరి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఈ భూటనీస్ ఫారెన్ మినిస్టర్ ఎందుకు వెళ్ళారు, చైనాకి ఎందుకు వెళ్ళారు, టండీ దోర్జీ గారు, రైట్? అయితే దానికి రీజన్ ఏంటంటే బౌండరీ టాక్స్, సరిహద్దుకి సంబంధించినటువంటి కొన్ని వివాదాలకు సంబంధించి ఓకే కొన్ని పరిష్కార మార్గాలు వారితో చర్చించడానికి చైనా వెళ్ళడం జరిగింది. దట్ హ్యావ్ నాట్ టేకెన్ ప్లేస్ ఇన్ మోర్ దాన్ 7 years. అంటే 7 సంవత్సరాలుగా అదొక ఎటు కదలని పరిస్థితిలో ఉంది. అంటే దాన్ని ఒక స్టాండ్ ఆఫ్ అని అంటారు. స్టాండ్ ఆఫ్ అంటే ఏంటి? సో దెర్ ఈజ్ నో సొల్యూషన్ కమింగ్ అవుట్, నో ప్రాపర్ సొల్యూషన్, నో సబ్స్టాన్షియల్ సొల్యూషన్ ఇస్ కమింగ్ అవుట్, అండ్ ద ప్రాబ్లమ్ ఈస్ పర్సిస్టెంట్ ఫర్ లాంగ్ టైమ్. సో అక్కడ 7 years అన్నాడు కదా, 7 years పైగా 7 సంవత్సరాలు పైబడి కూడా ఆ సమస్య కూడా పరిష్కారం అవ్వకపోయేసరికి ఈయన రంగంలోకి దిగారు. ఎవరమ్మా? భూటనీస్ ఫారెన్ మినిస్టర్. ద టాక్స్ అపియర్డ్ టు yield substantive progress according to a joint statement with both countries having also signed a cooperation agreement outlining the functioning of a new joint technical team for the delimitation and demarcation of the boundary. ఓకే, బౌండరీ అంటే మనందరికీ తెలుసు ఏంటమ్మా, అది సరిహద్దు కదా. అయితే ఈ రెండు కంట్రీస్ ఏం చేశాయి? ద టాక్స్ అపియర్డ్ అంటే వారిద్దరి మధ్య జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో అది ఎలా కనిపించింది? అపియర్డ్ మీన్స్ ఇట్ సీమ్డ్ టు yield, టు ప్రొడ్యూస్. ఈల్డ్ ఎట్లా వాడాడు? వర్బ్గా వాడాడు. ఈల్డ్ మీన్స్ ప్రొడ్యూస్, గివ్, రిజల్ట్ అనే మీనింగ్ వస్తుంది. సబ్స్టాన్సివ్ ప్రోగ్రెస్ అంటే ఇనఫ్ ప్రోగ్రెస్ విచ్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, సబ్స్టాన్సివ్ అంటే సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోగ్రెస్. సో దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏ పాజిటివ్ కాంటెక్స్ట్. ఇది ఒక పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే అడ్జెక్టివ్. సో కొంత పురోగతి కనిపించింది. ఓకే, ప్రోగ్రెస్ అంటే పురోగతి కదా. సో అకార్డింగ్ టు అ జాయింట్ స్టేట్మెంట్, సో ఆ రెండు కంట్రీస్ జాయింట్గా రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్ ద్వారా మనకి అర్థమవుతుంది. విత్ బోత్ కంట్రీస్ హ్యావ్ ఆల్సో, దాంతో పాటుగా వాళ్ళ కోఆపరేషన్ అగ్రిమెంట్, ఒకరికొకరు పరస్పర దాన్ని ఏమంటాం, హెల్ప్, కోఆపరేషన్, ఒకరికొకరు సాయం చేసుకోవడం, దట్ ఈస్ ఆ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంట. అయితే ఆ కోఆపరేషన్ అగ్రిమెంట్ దేనికి సంబంధించింది? అవుట్లైనింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ అ న్యూ జాయింట్ టెక్నికల్ టీమ్, ఒక కొత్త టెక్నికల్ టీమ్. అందులో రెండు దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఉంటారు. సో వాళ్ళ పని ఏంటంటే ఫర్ ద డీలిమిటేషన్ అండ్ డిమార్కేషన్ ఆఫ్ ద బౌండరీ, లిమిట్స్ ఎంత ఉండాలి, ఓకే ఈ ప్రాంతం మాది, ఆ ప్రాంతం మీది అని కంప్లీట్గా సరిహద్దు, సో ఎవరిది ఎంత భాగం, సో దట్ క్లియర్ కట్ సెపరేషన్ ఆఫ్ ద బౌండరీ ఈజ్ నథింగ్ బట్ యువర్ డీలిమిటేషన్ అండ్ డిమార్కేషన్ అంటాం. అంటే సరిహద్దుల్ని కరెక్ట్గా బార్డర్స్ ఎంతవరకు సరిహద్దు మాది, ఎంతవరకు చైనాది, ఎంతవరకు భూటాన్ది, ఎంతవరకు అనే దానిపైన ఏదైతే స్పష్టత లేదో సో దాన్ని తొలగించడానికి ఒక కొత్త టెక్నికల్ టీమ్ని, అది కూడా జాయింట్ అనే పదం వాడాడు. అంటే రెండు కంట్రీస్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందులో ఉంటారు. అండ్ దే విల్ ఫార్మ్ దిస్ డిమార్కేషన్ అండ్ డీలిమిటేషన్ రైట్ ఆఫ్ ద బౌండరీ. ఇన్ ద టాక్స్ విత్ డాక్టర్ డోర్జీ, అంటే ఎవరమ్మా? మిస్టర్ టాండీ డోర్జీ, ఫారెన్ మినిస్టర్. ద చైనీస్ ఫారెన్ మినిస్టర్ యాంగి, చైనీస్ ఫారెన్ మినిస్టర్ యాంగి, డోర్జీ is foreign minister of Bhutan. So called for both sides to soon establish diplomatic relations and to conclude their boundary negotiations. సో వారిద్దరు ఏం చేశారు? కాల్డ్ ఫర్, ఇది చాలాసార్లు మనకి ఫ్రేజల్ వర్బ్ వచ్చింది. వాట్ డూ యూ మీన్ బై కాల్డ్ ఫర్? పిలుపునివ్వటం. సో వీరిరువురు రెండు వర్గాలకి పిలుపునిచ్చారు. ఏమని? మనం ఈ దౌత్యపరమైనటువంటి సంబంధాలని మనం మెరుగుపరుచుకోవాలి, ఓకే స్థాపించాలి, ఓకే వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ దట్. ఎందుకంటే మెయింటైన్ చేయట్లేదని చెప్పాడు ఇందాక సెకండ్ లైన్లో. సో డూ నాట్ మెయింటైన్ డిప్లొమాటిక్ రిలేషన్స్. సో దాన్ని అధిగమించడానికి మనం ఇప్పుడు దౌత్యపరమైనటువంటి సంబంధాలను నెలకొల్పాలి అని చెప్పడం జరిగింది. అట్లానే ఆ బౌండరీకి సంబంధించినటువంటి సరిహద్దు వివాదాలకు సంబంధించి చర్చలు ఏవైతే కొనసాగుతున్నాయో దాన్ని మనం కంక్లూడ్ చేయాలి, ఓకే ఏదో ఒక పరిష్కారాన్ని సాధించుకోవాలి అన్నట్టుగా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ట్రూ దట్ ఇండియా, given its special relationship with Bhutan, has been very wary about the possibility of the establishment of diplomatic relations and the signing of a boundary agreement. మనకి భూటాన్తో చాలా మంచి రిలేషన్షిప్ అనేది ముందు నుంచి ఉంది. భూటాన్ వాళ్ళకి మనం చాలా రకాలుగా
హెల్ప్ అనేది ప్రతి విషయంలో మనం ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. బికాజ్ ఇట్స్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అవ్వడంతో చాలా వరకు ఇండియాతో వారికి అవసరం ఎక్కువ, మనం కూడా చాలాసార్లు వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరిగింది. సో మనకి భూటాన్కి చాలా స్పెషల్ రిలేషన్షిప్ అనేది ఎప్పటి నుంచో ఉంది. సో మనం కూడా ఏంటి, హ్యాస్ బీన్ వ్యారీ ఈజ్ నథింగ్ బట్ కాషియస్. వాట్ ఈస్ వ్యారీ అమ్మ? ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్ విచ్ మీన్స్ కాషియస్. మనం చాలా అప్రమత్తం అవుతున్నాం అబౌట్ ద పాసిబిలిటీ, ఒకవేళ ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యి ఓకే ఈ బౌండరీ అగ్రిమెంట్ సైన్ అవుతుందేమో అనే ఒక కాషన్, అప్రమత్తంగా మనం ఉంటున్నాం అన్నట్టుగా మనకి ఇక్కడ తెలిసి వస్తుంది అనమాట. ఇట్ ఈస్ ట్రూ. సో అది చాలా వరకు నిజమే. వీఆర్ వెరీ అబౌట్ ద పాసిబిలిటీ ఆఫ్, ఎందుకంటే చైనా వాళ్ళతో అంటే మనకి యాంటీగా వీళ్ళతో ఫ్రెండ్ అయిపోతే మనల్ని ఈజీగా టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మనకి వీఆర్ లిటిల్ బిట్ కాషియస్. బట్ బోత్ దీస్ అవుట్కమ్స్ ఇంక్రీజింగ్లీ అపియర్ ఇన్ఎవిటబుల్. సో ఇంక్రీజింగ్లీ అపియర్, ఇన్ఎవిటబుల్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ డూ యూ మీన్ బై ఇన్ఎవిటబుల్? సో యూ కెనాట్ సర్పాస్. ఓకే, దాని నుంచి మనం తప్పించలేం, అనివార్యం అంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఇన్ఎవిటబుల్. సంథింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. సో యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ద డెత్. సో ఇన్ఎవిటబుల్ అంటే అనివార్యము అని అంటాం కదా. సో దాన్ని ఎవరు తప్పించలేరు. ఈ దోస్ అవుట్కమ్స్ అంటే ఏంటి? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అండ్ సైనింగ్ ఆఫ్ అ బౌండరీ అగ్రిమెంట్. ఈ రెండింటికి సంబంధించి మనం దోస్ అవుట్కమ్స్ అనే పదాన్ని వాడటం జరిగింది. సో అది ఖచ్చితంగా జరిగే అవకాశాలే చాలా మెండుగా ఉన్నాయి. ఇంక్రీజింగ్లీ మీన్స్ వెరీ హై ఛాన్సెస్. ఇండీడ్, ఓన్లీ దిస్ మంత్ the Bhutanese Prime Minister in an interview with this paper said that the two countries were inching towards the completion of a 3-step roadmap on boundary delineation and demarcation. Right? So Bhutanese Prime Minister ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పారు? మా రెండు దేశాలు అంటే భూటాన్ చైనాను ఉద్దేశించి ఇంచింగ్ టువర్డ్స్ అంటే మేము వీఆర్ గోయింగ్ క్లోజర్. ఇంచింగ్ మీన్స్ మూవింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఇంచింగ్ అంటే we are moving towards the completion of a 3-step road map. సో 3 స్టెప్స్తో కూడినటువంటి ఒక బౌండరీ డీలినియేషన్. ఓకే అంటే సెపరేషన్. డీలినియేషన్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? సెపరేషన్ అనే మీనింగ్ వస్తుంది. అండ్ డిమార్కేషన్ అంటే బౌండరీస్. సెపరేషన్ అండ్ బౌండరీస్. సో ఎంత ల్యాండ్ వాళ్ళది, ఎంత ల్యాండ్ మాది, సో ఎంత పరిధి, అదంతా ఓకే దానికి సంబంధించినటువంటి 3-స్టెప్ రోడ్ మ్యాప్ని మేము సిద్ధం చేస్తున్నట్టుగా ఆ దిశగా అడుగులు వేస్తున్నామని రెండు కంట్రీస్ మేము ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా భూటనీస్ ప్రైమ్ మినిస్టర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం జరిగింది. హీ అసర్టెడ్ అంటే ఏంటి? ఎంఫసైజ్ చేయడం. అసర్టెడ్ మీన్స్ టు స్ట్రాంగ్లీ సే సంథింగ్. ఓకే సో దట్ ఈస్ అసర్షన్ దట్ నో అగ్రిమెంట్ విత్ చైనా వుడ్ ఇన్ ఎనీ వే గో అగేన్స్ట్ ఇండియాస్ ఇంట్రెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. ఓకే మన ప్రయోజనాలకి వ్యతిరేకంగా ఇండియాస్ ఇంట్రెస్ట్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? ప్రయోజనాలు. సో మన ప్రయోజనాలకి వ్యతిరేకంగా ఓకే చైనాతో ఎటువంటి అగ్రిమెంట్ మేము చెయ్యబోం అన్నది స్పష్టంగా వెల్లడించారు ఎవరు? భూటనీస్ ప్రైమ్ మినిస్టర్. సో చైనాతో మేము చేస్తున్నటువంటి అగ్రిమెంట్ ఏ విధంగా కూడా ఇండియా యొక్క ప్రయోజనాలని దెబ్బతీసే విధంగా ఉండబోదు అన్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. క్లియర్? రైట్. గివెన్ నెక్స్ట్ కొంచెం దీన్ని జూమ్ అవుట్ చేద్దాం. గివెన్ భూటాన్స్ యూనిక్ డిపెండెన్స్ ఆన్ ఇండియా, దేర్ ఈస్ లిటిల్ డౌట్ దట్ ఇట్ విల్ హ్యావ్ టేకెన్ న్యూ ఢిల్లీ ఆన్ బోర్డ్ ఇన్ ఇట్స్ ఎఫర్ట్స్ టు నార్మలైజ్ రిలేషన్స్ విత్ చైనా, ఇన్ రిటర్న్ గ్యారంటీయింగ్ ఇండియా సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అండ్ రెడ్ లైన్స్. ఓకే సో ఇక్కడ ఏమంటున్నాడంటే భూటాన్కి కొంత డిపెండెన్స్ అయితే ఉంది ఇండియా మీద. యునీక్ డిపెండెన్స్ అంటే మన మీద చాలా విషయాల్లో డిపెండ్ అవుతూ వస్తుంది భూటాన్. సో దెర్ ఈస్ లిటిల్ డౌట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. సో లిటిల్ అంటే ఏమనుకున్నాం? నో, నథింగ్ అనే మీనింగ్ వస్తుంది కదా. సో దెర్ ఈస్ నో డౌట్ దట్ ఇట్ విల్ హ్యావ్ టేకెన్ న్యూ ఢిల్లీ ఆన్ బోర్డ్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్రేజ్ మనకి తెలియాలి. టేకెన్ సంథింగ్ ఆన్ బోర్డ్ అంటే యు ఆర్ యాక్సెప్టింగ్ దెమ్ అనే మీనింగ్ వస్తుంది. యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ ఐడియా ఆర్ యాక్సెప్టింగ్ దట్ ప్రపోజల్ అనే మీనింగ్లో మనం ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ సంథింగ్ ఆన్ బోర్డ్, వాట్ డస్ ఇట్ మీన్? It means you are accepting their idea or their views on that. So New Delhi అంటే అక్కడ సెంటర్ అనే మీనింగ్ వస్తుంది. ఇన్ ఇట్స్ ఎఫర్ట్స్ టు నార్మలైజ్ రిలేషన్స్ అంటే చైనాతో వాళ్ళకు ఉండేటువంటి సంబంధాలని ఓకే మెరుగుపరుచుకోవడం. నార్మలైజ్ అంటే ఏంటి?
యథాస్థితి, ఓకే, డిస్టర్బ్డ్గా లేకుండా చాలా పీస్ఫుల్గా ఉండేటట్లు నార్మలైజ్ చేసుకోవడం. సో దాంట్లో భాగంగా ఢిల్లీని అంటే సెంటర్ని కూడా సంప్రదింపులు చేస్తూనే ఉంది, ప్రతిదీ సంప్రదింపులు చేస్తూనే వాళ్ళతో ముందుకెళ్తుంది రిలేషన్స్ మెరుగుపరచుకోవడం చైనాతో అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఇన్ రిటర్న్ గ్యారంటీంగ్ ఇండియా సెక్యూరిటీ ఇంట్రెస్ట్, మన యొక్క భద్రతాపరమైనటువంటి ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని, అలానే కొన్ని రెడ్ లైన్స్ అంటే అక్కడ ఏంటి, సో దేర్ ఆర్ సమ్ వాట్ యూ కాల్ రెడ్ లైన్స్ అంటే లిమిట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మనకు ఉన్నటువంటి లిమిటేషన్స్, దాన్ని ఉద్దేశించి ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు. సో భూటాన్ ఖచ్చితంగా న్యూఢిల్లీతో సంప్రదింపులు చేస్తూనే చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకుంటుంది అనే విషయాన్ని అక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. వన్ సచ్ రెడ్ లైన్ విల్ ఇన్వాల్వ్, అయితే అందులో ఒక రెడ్ లైన్ ఏంటి అంటే ఒక లిమిటేషన్ ఏంటమ్మా, will involve keeping China away from southern Doklam's ridges that overlook India's Siliguri corridor, even as Beijing and Thimphu consider a swap between territories in the valleys of the north, where Bhutan is coming under intense Chinese pressure, and the Doklam Plateau in the west. ఇది కొంచెం మ్యాప్ పరంగా మీరు చూసుకుంటే మీరు దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో అందులో ఒక రెడ్ లైన్ ఏంటంటే, రెడ్ లైన్ అంటే కొంచెం వివాదాస్పదమైంది, కీపింగ్ చైనా అవే ఫ్రమ్ సదరన్ డోక్లామ్స్ రిడ్జెస్. అయితే సిలిగురి కారిడార్కి సంబంధించి ఒక వివాదం నడిచింది. సో దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇది, చైనాని దూరంగా ఉంచాలి, కీపింగ్ చైనా అవే ఫ్రమ్ సదరన్ డోక్లామ్ రిడ్జెస్. డోక్లామ్ అనే ప్రాంతం అది అక్కడ భూటాన్లో ఉంది. సో అది సౌత్ డోక్లామ్కి సంబంధించినటువంటి సదరన్ పార్ట్, అక్కడ నుంచి చైనాని దూరంగా పెట్టాలి అన్నది మాత్రం. సో వన్ సచ్ రెడ్ లైన్ ఇస్ దట్ ఓవర్లుక్ ఇండియాస్ సిలిగురి కారిడార్. సో మనకు సంబంధించినటువంటి సిలిగురి కారిడార్ ఉంది, దాన్నది ఓవర్లుక్ చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఈవెన్ యాజ్ బీజింగ్ అండ్ థింపు కన్సిడర్ ఏ స్వాప్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, ఎక్స్చేంజ్. సో వీరి టెరిటరీస్ని వాళ్ళు, వాళ్ళ టెరిటరీస్ని వీళ్ళు స్వాప్ చేసుకుంటారు. టెరిటరీస్ అంటే అక్కడ ఏంటి, భూభాగాలు. ఇన్ ద వ్యాలీస్ ఆఫ్ ద నార్త్ వేర్ భూటాన్ ఈస్ కమింగ్ అండర్ ఇంటెన్స్ చైనీస్ ప్రెషర్. సో తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతుంది భూటాన్. అండ్ ఆన్ ద డోక్లామ్ ప్లాట్యూ ఇన్ ద వెస్ట్. సో నార్త్లో చూసుకుంటే భూటాన్ తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి అవుతుంది చైనా వల్ల. అలానే డోక్లామ్ ప్లాట్యూ, వెస్ట్లో ఉన్నటువంటి డోక్లామ్ ప్లాట్యూ వల్ల కూడా ఓకే అక్కడ భూటాన్ అన్నది ఇబ్బంది పడుతుంది, రైట్. సో బీజింగ్ థింపు అంటే చైనా అండ్ భూటాన్ ఆర్ కన్సిడరింగ్ ఏ స్వాప్ బిట్వీన్ ద టెరిటరీస్ ఇన్ ద వ్యాలీస్ ఆఫ్ ద నార్త్. నార్త్లో ఉండే వ్యాలీస్ ఏవైతే ఉన్నాయో ఆ లోయల్ని వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. ఏ సెకండ్ లైన్, అందులో రెండోది ఏంటి, విల్ లైక్లీ ఇన్వాల్వ్ థింపు గోయింగ్ స్లో on normalizing ties and opening itself up to a permanent Chinese diplomatic presence while continuing with border talks. సో మొదటిదైతే ఇదమ్మా, ఓకే, ఈ స్వాప్ అనే విషయం పైన మాట్లాడడం జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రెడ్ లైన్. సో సెకండ్ లైన్ ఏమంటున్నాడు, సెకండ్ లైన్ అంటే అక్కడ సెకండ్ రెడ్ లైన్ అని అర్థం. సో సెకండ్ రెడ్ లైన్ ఈజ్ వాట్, ఇట్ విల్ లైక్లీ ఇన్వాల్వ్. సో ఛాన్స్ ఉంది, ఇట్ విల్ లైక్లీ ఇన్వాల్వ్. సెకండ్ లైన్ విల్ లైక్లీ ఇన్వాల్వ్ థింపు గోయింగ్ స్లో ఆన్ నార్మలైజింగ్ టైస్. సో వాళ్ళు ఏదైతే సంబంధాలని మెరుగుపరుచుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నారో, అండ్ ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్ అప్ టు ఇట్ సెల్ఫ్ అంటే ఇక్కడ ఎవరు, ఓపెనింగ్ భూటాన్ అప్ టు అ పర్మనెంట్ చైనీస్ డిప్లొమాటిక్ ప్రెజెన్స్. ఓకే, స్థిరమైనటువంటి ఓకే చైనీస్ డిప్లొమాటిక్ ప్రెజెన్స్ని అది కోరుకోవాలి. ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్ అప్ అన్నాడు. ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్ అప్ అంటే సో అది ఓపెన్ అప్ అవ్వడం, రైట్. దట్ వీ నీడ్ అ చైనీస్ డిప్లొమాటిక్ పర్మనెంట్, అది ఇది పదం వాడాడు చూసారా. సో ఏదో ఇప్పుడు టెంపరీగా మనం ఓకే డిప్లొమాటిక్ రిలేషన్స్ని పెట్టుకోవడం కాదు, పర్మనెంట్గా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఓకే, దౌత్యపరమైనటువంటి సంబంధాలని మనం పర్మనెంట్గా డెవలప్ చేసుకోవాలి అన్నట్టుగా. సో దానికి అది ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్ అప్. సో దాన్ని అది ఓపెన్ అప్ అవుతున్నట్టుగా భూటాన్ కనిపిస్తుంది. వైల్ కంటిన్యూయింగ్ విత్ బార్డర్ టాక్స్, ఈ బార్డర్ గురించి చర్చలు చేస్తూనే ఒక పర్మనెంట్ ప్రెజెన్స్ కోసం వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు అన్నట్టుగా కనిపిస్తుంది. ద క్వశ్చన్ నౌ ఫేసింగ్, అయితే ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న ఏంటి, న్యూఢిల్లీ ఈజ్ హౌ బెస్ట్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఇంట్రెస్ట్. సో దాని ప్రయోజనాలను అది ఎలా కాపాడుకోగలదు అన్నది మన ముందున్నటువంటి ప్రశ్న. సో వాట్ ఈస్ దట్ క్వశ్చన్ అమ్మా, హౌ బెస్ట్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఇంట్రెస్ట్. ఇట్స్ అంటే ఇక్కడ ఎవరిది, న్యూఢిల్లీకి సంబంధించింది అని అర్థం. వన్ లెసన్ ఫ్రమ్ ద క్రైసిస్ దట్ వాస్ థ్రస్ట్ అపాన్ థింపు ఇన్ 2017 డ్యూరింగ్ ద ఇండియా చైనా డోక్లామ్ స్టాండ్ ఆఫ్
is that India's interests are better served by taking Bhutan on board and aligning strategies rather than by expecting acquiescence from a sovereign nation that will understandably pursue its own. అయితే మనం ఒక లెసన్ నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నటువంటి పాఠం, గుణపాఠం ఏంటంట, ఫ్రమ్ ద క్రైసిస్. క్రైసిస్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే పదం ఇది. క్రైసిస్ అంటే సంక్షోభం. సో ఏ సంక్షోభం గురించి మాట్లాడుతున్నాడు? థింపు, ఓకే, భూటాన్ ఇన్వాల్వ్ అయింది 2017కి సంబంధించి. థ్రస్ట్ అన్నాడు. థ్రస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రెషర్, ఒత్తిడి, విపరీతమైనటువంటి ఒత్తిడి వచ్చింది థింపు మీద, భూటాన్ మీద 2017వ సంవత్సరం. దేనికి సంబంధించి, ఏ కాంటెక్స్ట్లో వచ్చింది అది? డ్యూరింగ్ ద ఇండియా చైనా డోక్లాం. సో ఇండియాకి చైనాకి డోక్లాం ఇష్యూ మీద ఒక ప్రతిష్టంభన అంటాం తెలుగులో. స్టాండ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ప్రతిష్టంభన అంటే అక్కడ సొల్యూషన్ దొరకట్లేదు. సో నో వన్ ఈజ్ గెటింగ్ ఎనీ రిజల్ట్. దాన్నే మనం ఇంగ్లీష్లో స్టాండ్ ఆఫ్ అనే పదంతో వాడతాం. ఓకే, ఇది ఒక నౌన్గా వాడతాం. స్టాండ్ ఆఫ్ అంటే నో వన్, అంటే ఇన్వాల్వ్ అవుతున్న రెండు పార్టీస్ కూడా ఎటువంటి సొల్యూషన్ రాబట్టకపోవడం, దాన్నే మనం స్టాండ్ ఆఫ్ అంటాం. వాళ్ళు గెలవట్లేదు, వీళ్ళు గెలవట్లేదు. సో దెర్ ఈజ్ నో రిజల్ట్, బేసిక్లీ దట్ ఈస్ కాల్డ్ స్టాండ్ ఆఫ్. ఈజ్ దట్ ఇండియాస్ ఇంట్రెస్ట్ ఆర్ బెటర్ సర్వ్డ్. అయితే మన యొక్క ప్రయోజనాలు మరింత బలంగా, మరింత మెరుగు ఎప్పుడవుతాయి కాపాడుకోవడం? బై టేకింగ్ భూటాన్ ఆన్ బోర్డ్. సో వారి యొక్క సూచనలు మనం యాక్సెప్ట్ చేయడం, టేకింగ్ సంథింగ్ ఆన్ బోర్డ్ అని అంటారు. ఓకే, సో టేకింగ్ సంథింగ్ ఆన్ బోర్డ్ అంటే టు యాక్సెప్ట్ ఆర్ డీల్ విత్ సంథింగ్ సచ్ ఎస్ సజెషన్ ఆర్ అన్ ఐడియా. ఒక ఐడియాని కానీ సజెషన్ని కానీ మనం యాక్సెప్ట్ చేయడం అని చెప్పే కాంటెక్స్లో వి యూస్, ఓకే, టేక్ సంథింగ్ ఆన్ బోర్డ్. సో దట్ ఈస్ a idiomatic expression. So you are taking something on board means you are considering it, you are accepting their idea or proposal. And aligning strategies. Aligning అంటే ఇక్కడ ఏంటి? సో ఒకటిగా చేయడం. అలైన్మెంట్ అంటే ఏంటి? సో మనకు ఉన్నటువంటి వ్యూహాలన్నింటినీ వాళ్ళతో పాటు మనం అలైన్ చేసుకోవడం. ఓకే, రాదర్ దెన్ బై ఎక్స్పెక్టింగ్ ఎక్విజెన్స్. ఎక్విజెన్స్ అంటే అక్కడ యాక్సెప్టెన్స్ అనే మీనింగ్ వస్తుంది. యాక్సెప్టింగ్, ఎక్స్పెక్టింగ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ఏ సావరెన్ నేషన్. ఓకే, సావరెన్ నేషనే కదా భూటాన్ అన్నది. సో అదొక సావరెన్ నేషన్ కావడం వల్ల మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అండ్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ యాక్సెప్టెన్స్, రాదర్ దాన్ వీ హ్యావ్ టు మేక్ సమ్ స్ట్రాటజీస్. కంబైన్డ్గా మనం స్ట్రాటజీస్ అన్నది ఫ్రేమ్ చేసుకోవాలి. అదే మనం 2017 ఇండియా చైనా డోక్లాం విషయంలో అక్కడ నెలకొన్నటువంటి సంక్షోభం నుంచి మనం నేర్చుకున్నటువంటి గుణపాఠం. ఓకే, దట్ విల్ అండర్స్టాండబుల్లీ పర్స్యూ ఇట్స్ ఓన్. సో దాని మట్టుగా అదే పర్స్యూ ఇట్స్ ఓన్. సో దాని మట్టుగా అదేమైతే డెసిషన్ తీసుకుంటుందో దట్ విల్ డెఫినెట్లీ పర్స్యూ ఇట్స్ ఓన్, అదే చెప్తున్నాడు. రైట్, ఏ బార్డర్ డీల్ దట్ అడ్రసెస్ భూటనీస్ కన్సర్న్స్ ఇన్ ద నార్త్ వైల్ ప్రిజర్వింగ్ ఇండియాస్ రెడ్ లైన్స్ ఇన్ ద వెస్ట్ విల్ నాట్ నెసెసరీలీ అండర్మైన్ న్యూ ఢిల్లీస్ ఇంట్రెస్ట్. అయితే భూటాన్ యొక్క ప్రాబ్లమ్స్, ఓకే, దాన్ని పరిష్కరించడం. అడ్రసెస్ అంటే పరిష్కరించడం. సో భూటాన్ యొక్క ప్రాబ్లమ్స్ని, దానికి ఉన్నటువంటి కష్టాలని పరిష్కరించే ఒక బార్డర్ డీల్ ఇన్ ద నార్త్ వైల్ ప్రిజర్వింగ్ ఇండియాస్ రెడ్ లైన్స్. అయితే మన ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో, మనకు ఏమైనా లిమిటేషన్స్ మనకేవైతే ఉన్నాయో, మనకేవైతే కంప్లైంట్స్ ఉన్నాయో, మనకేవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో, రెడ్ లైన్స్. సో వెస్ట్లో మనకు ఉన్నటువంటి రెడ్ లైన్స్, ఓకే, అలానే నార్త్లో భూటనీస్కి ఉన్నటువంటి ఇష్యూస్ని రిజాల్వ్ చేసే బార్డర్ డీల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మన యొక్క ప్రయోజనాల్ని తొక్కేయవు, అండర్మైన్ అంటున్నాడు. విల్ నాట్ నెసెసరీలీ అండర్మైన్ న్యూ ఢిల్లీస్ ఇంట్రెస్ట్. సో మన యొక్క ప్రయోజనాల్ని ఎక్కడ కూడా అవి పాడు చేసే అవకాశం లేదు, అణిచివేసే అవకాశం లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. సో ఎలాంటి బార్డర్ డీల్ ఉండాలి? భూటనీస్ కన్సర్న్స్ని అడ్రస్ చేసే విధంగా ఉండాలి నార్త్లో. అదేవిధంగా మన రెడ్ లైన్స్, మనకు సంబంధించినటువంటి రెడ్ లైన్స్ ఎక్కడ, వెస్ట్లో ఉండేటువంటి రెడ్ లైన్స్ని ఎక్కడ కూడా మనం, ఓకే, ప్రిజర్వ్ చేస్తూనే వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేసే విధంగా ఆ బార్డర్ డీల్ ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మన ప్రయోజనాలకి ఎక్కడ కూడా ఇబ్బంది రాదని చెప్తున్నాడు. రాదర్ దాన్ అలామ్, ఓకే, మనం అనవసరంగా ఉలిక్కి పడకుండా ఇండియా మస్ట్ అప్రోచ్ ద బౌండరీ నెగోసియేషన్స్ విత్ ఎ గ్రేటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ భూటాన్స్ రీజనింగ్. ఓకే, సో అటువంటి డీల్ అయితే గనక మంచిదే, మనకు ఎటువంటి ఇబ్బంది రాదు. సో ఖచ్చితంగా మనం ఆ దిశగా ఆలోచించాలి. మనం వెంటనే ఉలిక్కి పడకుండా అనవసరంగా కొంచెం, ఓకే,
ఓవర్ కాషియస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో అక్కడ భూటాన్ అవలంబిస్తున్నటువంటి తీరు, చర్చలు ఏదైతే బౌండరీకి సంబంధించినటువంటి నెగోషియేషన్ జరుగుతుందో దాన్ని మరింత బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. భూటాన్ యొక్క వాదన ఏంటి, వాళ్ళు అంటే ఏ దిశగా వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా, భూటాన్ ప్రైమ్ మినిస్టర్ ఏమని చెప్పారు, భారత ప్రయోజనాలను ఎక్కడ కూడా మేము దెబ్బతీసే విధంగా మాట్లాడము అన్నట్టుగా ఆయన చెప్పారు కదా. సో ఎక్కడ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా, వాళ్ళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మేము చైనాతో ఎటువంటి డీలు కుదుర్చుకోబోము అన్నట్టుగా మెన్షన్ చేశారు. కాబట్టి మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి, వారి యొక్క పాయింట్ని, వాళ్ళ యొక్క లాజిక్ని, వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ని. ఇక్కడ రీజనింగ్ అంటే ఏంటి, వాదన, పర్స్పెక్టివ్, లాజిక్ అనే మీనింగ్ మనకి సెన్స్ అనేది వస్తుంది. అండ్ విత్ కాన్ఫిడెన్స్ దట్ ఇండియాస్ లాంగ్ ట్రస్టెడ్ నైబర్ విల్ టేక్ బోత్ ఇండియాస్ ఇంట్రెస్ట్ అండ్ ఇట్స్ ఓన్ ఇన్ టు కన్సిడరేషన్ బిఫోర్ ఎనీ ఫైనల్ అగ్రిమెంట్. సో ఏ ఫైనల్ అగ్రిమెంట్కి వారికి వెళ్ళాలనుకున్నా చైనాతో, ఖచ్చితంగా మన లాంగ్ ట్రస్టెడ్ నైబర్ కదా. సో ఎప్పటి నుంచో మనతో వాళ్ళకి మంచి రిలేషన్షిప్ ఉన్నది. ఓకే, సో దే ఆర్ లాంగ్ ట్రస్టెడ్ నైబర్. సో మన ప్రయోజనాలు ఎక్కడ కూడా తుంగలో తొక్కకుండా, అలానే వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేసుకుంటూనే ఒక అగ్రిమెంట్కి వెళ్ళాలి అని మనం ఆశించాలి. ఓకే, సో వెళ్ళాలి, విల్ టేక్. సో వెళ్తే బాగుంటుంది. బోత్ ఇండియాస్ ఇంట్రెస్ట్ అండ్ ఇట్స్ ఓన్ ఇన్ టు కన్సిడరేషన్. దానికి ఉన్న సమస్యలు, దానికి ఉన్న ప్రయోజనాలు, అలాగే మనకున్నటువంటి ప్రయోజనాలు, ఈ రెండు ఎక్కడ కూడా దెబ్బతినకూడదు, రైట్. సో ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఒక ఫైనల్ అగ్రిమెంట్ వచ్చేటప్పుడు భూటాన్ ఆ దిశగా అడుగులు వేయాలి అన్నట్టుగా చెప్తున్నాడు, రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ. ఇన్ ద ఆఫింగ్ అనే ఈడియం ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసామమ్మా. సో సంథింగ్ ఈజ్ ఇన్ ద ఆఫింగ్ అంటే ఏదైనా, సో ఆన్ ద కార్డ్స్ అని అంటాం, అంటే విచ్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, దట్ ఈస్ కాల్డ్ ఇన్ ద ఆఫింగ్, రైట్. ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది, దేర్ ఆర్ సెవరల్ ఇనిషియేటివ్స్ ఇన్ ద ఆఫింగ్, అంటే మున్ముందు జరగబోతున్నవి. ఓకే, లైక్లీ టు హ్యాపెన్నే మనం ఇమ్మినెంట్ అనే పదంతో చెప్పుకుంటాం. ఇమ్మినెంట్ మీన్స్ విచ్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్. ఓకే, ఫోర్త్ కమింగ్ అనొచ్చు, ఆన్ ద కార్డ్స్, ఇది కూడా ఒక ఈడియమే. ఈడియంకి సేమ్. ఓకే, ఇన్ ద పైప్ లైన్ అని కూడా చెప్పచ్చు. ఇన్ ద పైప్ లైన్ అంటే ఇంకా ఎగ్జిక్యూట్ కాలేదు కానీ అవ్వబోతుంది, ఇన్ ద పైప్ లైన్. ఆన్ ద యాన్విల్ అని కూడా చెప్తుంటారు. సో ఇవన్నీ దగ్గరగా ఉండే వర్డ్స్, ఎక్స్ప్రెషన్స్. ఓకే, సంథింగ్ ఈజ్ ఆన్ ద యాన్విల్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సూన్, అంటే ఇంకా రాలేదు బట్ రాబోతుంది, రైట్. దట్ ఈస్ వే ఫార్వర్డ్. ఓకే, వే ఫార్వర్డ్ అంటే ఏంటి, సంథింగ్ దట్ ఈస్ లైక్లీ టు లీడ్ టు సక్సెస్, అంటే వాట్ ఈస్ ద బెస్ట్ వే టు గో ఫార్వర్డ్ అంటే అర్థం ఏంటి, సో విచ్ లీడ్స్ టు సక్సెస్. పర్సుయేడ్ యువర్ పేరెంట్స్ దట్ అన్ ఆలివ్ బ్రాంచ్ ఈస్ ద వే ఫార్వర్డ్, ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఆలివ్ బ్రాంచ్ అంటే అక్కడ పీస్ అనే మీనింగ్ వస్తుంది. ఆలివ్ బ్రాంచ్ విచ్ మీన్స్ అ పీస్. ఓకే, పీస్ఫుల్ నెగోసియేషన్స్ని మనం ఆలివ్ బ్రాంచ్ అనే ఎక్స్ప్రెషన్తో మనం సూచిస్తాం. సో ఆలివ్ బ్రాంచ్ అని వాడారంటే పీస్కి అది సింబల్ అనమాట. దట్ ఈస్ ద వే ఫార్వర్డ్ మీన్స్ దట్ ఈస్ లైక్లీ టు సక్సీడ్, దట్ ఈస్ యువర్ వే ఫార్వర్డ్, రైట్. నెక్స్ట్ స్పిల్ ఓవర్. జాగ్రత్తగా చూడండి అమ్మా. స్పిల్ ఓవర్ అంటే ఏంటి, బయటికి అంటే బాగా నిండిపోయింది అనుకోండి, ఏదైనా నిండిపోయిన తర్వాత ఏదైతే బయట పడిపోతుందో దాన్ని మనం స్పిల్ ఓవర్ అంటాం. సో జనరల్గా మనకి ఎక్కడైనా ఈ గూడ్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ ఏమైనా స్పిల్ ఓవర్స్ అవుతుంటాయి, అంటే అవి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ సముద్ర మార్గం ద్వారా తీసుకెళ్తున్నప్పుడు స్పిల్ ఓవర్స్ అవుతుంటాయి. అంటే ఊగిపోవడం వల్ల కానీ లేకపోతే నిండిపోవడం వల్ల కానీ బయటికి పడిపోవడం, దట్ ఈస్ కాల్డ్ స్పిల్ ఓవర్. ద స్పిల్ ఓవర్ ఫ్రమ్ ద అడ్జసెంట్ రివర్ ఫ్లడెడ్ ద లోయర్ ఫీల్డ్స్. ఓకే, దాన్ని మనం డెల్యూజ్, డ్రెయిన్, పోర్ అవుట్, ఇవి కొంచెం దగ్గరగా ఉండే వర్డ్స్. స్పిల్ ఓవర్ని మనం ఎలా వాడాం, ఇక్కడ నౌన్గా వాడాం, రైట్. అది మీరు జాగ్రత్తగా గమనించాలి. సో నౌన్గా మనం దాన్ని వాడటం జరిగింది. సో ద అమౌంట్ ఆఫ్ లిక్విడ్ దట్ హ్యాస్ బికమ్ టూ మచ్ ఫర్ ద ఆబ్జెక్ట్ దట్ కంటైన్స్ ఇట్ అండ్ ఫ్లోస్ ఆర్ స్ప్రెడ్స్ అవుట్. సో బయటికి అది స్ప్రెడ్ అయిపోవడం, బయటికి పడిపోవటం అనే కాంటెక్స్లో వి యూజ్ దిస్ వర్డ్ స్పిల్ ఓవర్. నెక్స్ట్ స్ట్రాడిల్. స్ట్రాడిల్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. కాళ్ళు రెండు చాపడం అనే మీనింగ్ స్ట్రాడిల్ అంటే. యూజువల్గా మనం బైక్ మీద కూర్చునేటప్పుడు రెండు కాళ్ళు చాపుతాం, అలానే ఒక చైర్ మీద కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడైనా రెండు కాళ్ళు చాపు కూర్చున్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ స్ట్రాడిల్. ఆ మీనింగ్లో ఒకటి ఉంది. అలానే అమల్గమేట్ అంటే దేన్నైనా కంబైన్ చేయటం అనే మీనింగ్లో కూడా మనం స్ట్రాడిల్ని వాడతాం, విచ్ ఈజ్ యూజువల్లీ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్. స్ట్రాడిల్ని మనం వర్బ్గా వాడతాం, రైట్.
So see, it is described as a new kind of dance music which straddles, అంటే which combines jazz and soul. ఈ రెండింటిని కంబైన్ చేస్తుంది, కలుపుతుంది, ఇంటిగ్రేట్ చేస్తుంది అనే మీనింగ్లో మనం స్ట్రాడల్ని వాడతాం. టు కంబైన్ డిఫరెంట్ స్టైల్స్ ఆర్ సబ్జెక్ట్స్. రెండు విభిన్నమైనటువంటి స్టైల్స్ని కానీ సబ్జెక్ట్స్ని కానీ కలిపే ప్రయత్నం చేయడాన్ని వీ కాల్ ఇట్ as స్ట్రాడల్. అమాల్గమేట్, కాంగ్రిగేట్, ఇంటిగ్రేట్, మిక్స్, రైట్. నెక్స్ట్ staunch. Staunch is a positive adjective. So what is that positive adjective amma? So when you want to use staunch అంటే చాలా స్ట్రాంగ్ అని చెప్పడం. స్టాంచ్ సపోర్టర్ అంటారు. స్టాంచ్ సపోర్టర్ అంటే మీనింగ్ ఏంటంటే, సో హీఈస్ ఎ స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ సంథింగ్. స్టాంచ్ అంటే ఏంటి? తీవ్రమైన అంటే నెగిటివ్ అయిపోతుంది, పాజిటివ్ మీనింగ్ రావాలి. ఓకే, సో లోయల్, రిలయబుల్, కమిటెడ్. చూసారు, ఇవన్నీ పాజిటివ్ అడ్జెక్టివ్స్. లోయల్ కావచ్చు, రిలయబుల్ కావచ్చు, కమిటెడ్. సో వారికి చాలా కమిటెడ్గా ఉండడం స్టాంచ్ ఫాలోవర్ అంటారు. ఓకే, సో ఆల్వేస్ లోయల్ ఇన్ సపోర్టింగ్ ఎ పర్సన్, ఆర్గనైజేషన్ ఆర్ సెట్ ఆఫ్ బిలీవ్స్ ఆర్ ఒపీనియన్స్. దాన్ని ఉద్దేశించి మనం స్టాంచ్ అనే పాజిటివ్ అడ్జెక్టివ్ని వాడతాం. స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ హిస్ ప్రిన్సిపల్స్, స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ అ పర్సన్. ఇట్ కుడ్ బి రిలేటెడ్ టు అ పర్సన్ ఆర్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ అ సెట్ ఆఫ్ బిలీవ్స్. So he gained a reputation as being a staunch defender or supporter of civil rights. Civil rights కి సంబంధించినటువంటి staunch supporter, serious, staunch, serious. ఓకే, రిలయబుల్, లాయల్, ఇవన్నీ కూడా పాజిటివ్ వర్డ్స్. సో staunch అనేది పాజిటివ్ అడ్జెక్టివ్లో కాంటెక్స్లో వాడే అడ్జెక్టివ్. నెక్స్ట్ వీల్డ్. వీల్డ్ అనేది వర్బ్గా వాడతాం. సో వాట్ యూ మీన్ బై వీల్డ్? వీల్డ్కి రెండు మీనింగ్స్ ఉన్నాయి చూడండి. షీ వాజ్ కంట్రోల్డ్ బై ఎ మ్యాన్ వీల్డింగ్ ఎ నైఫ్. అంటే ఇక్కడ మీనింగ్ వీల్డింగ్ ఏమొచ్చిందమ్మా? సో అక్కడ మీనింగ్ ఏంటంటే టు హ్యావ్ దోస్ వెపన్స్ అని చెప్పడం. ఓకే, టు హోల్డ్ ఏ వెపన్ అనే మీనింగ్ వస్తుందా, ఆర్ టూల్, అండ్ లుక్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. సో వీల్డింగ్ వెపన్ అంటే ధరించడం. పలానా వాట్ వి కాల్ వెపన్ని ధరించడాన్ని వీల్డింగ్ అంటారు. అలానే హీ స్టిల్ వీల్స్ ఎనార్మస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ పాలిటిక్స్. సో ఇక్కడ వీల్డ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమొచ్చింది? ఇన్ఫ్లుయెన్స్, టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ పవర్ ఓవర్ ద పీపుల్. సో పీపుల్ మీద కానీ వ్యవస్థ మీద కానీ విపరీతమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండడాన్ని వీ కాల్ ఇట్ యాస్ వీల్డ్. సో ఇక్కడ రెండిట్లో కూడా చూసారా, సో ధరించడం, సమ్ వెపన్ని ధరించడం అనే మీనింగ్లో వీల్డింగ్ వచ్చింది. అలానే వీల్డ్ ద పవర్ అంటే ఇన్ఫ్లుయెన్స్ పవర్ అనే మీనింగ్లో కూడా మనం వీల్డ్ని వాడతాం. నెక్స్ట్ కాన్సిక్వెన్షియల్. ఇది కొంచెం పాజిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. కాన్సిక్వెన్షియల్. ఓకే, సంథింగ్ ఈజ్ కాన్సిక్వెన్షియల్ అంటే చాలా సిగ్నిఫికెంట్, మొమెంటస్ అని చెప్పొచ్చు. మొమెంటస్, సిగ్నిఫికెంట్, మేజర్. ఓకే, నథింగ్ వెరీ కాన్సిక్వెన్షియల్ విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. సో నథింగ్ వెరీ ఇంపార్టెంట్, నథింగ్ వెరీ సిగ్నిఫికెంట్ అనే మీనింగ్ మనకి కాన్సిక్వెన్షియల్ అనే పదంతో వస్తుంది. ఇన్కాన్సిక్వెన్షియల్, కాన్సిక్వెన్షియల్. కాన్సిక్వెన్షియల్ ఈజ్ వెరీ మేజర్, ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ అనే మీనింగ్ మనకు వస్తుంది. మొమెంటస్ కూడా పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్. హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఈవెంట్స్, డెసిషన్స్, ఎట్సెట్రా, దట్ ఈస్ యువర్ కాన్సిక్వెన్షియల్. స్టైఫుల్. ఓకే, స్టైఫుల్ ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. స్టైఫుల్ చేయడం అంటే ఏంటంటే ఊపిరాడనివ్వకుండా చేయడం. దట్ ఈస్ బేసిక్లీ స్టైఫుల్. అంటే సఫోకేట్ అనొచ్చు, చోక్ అనొచ్చు, స్మాదర్ అంటే పిల్లోతో మనకి ఊపిరాడనివ్వకుండా చేయటం. సో దట్ కాంటెక్స్ట్ వి యూస్ స్మాదర్. దోస్ ఇన్ ద స్ట్రీట్ వర్ స్టైఫల్డ్ బై ద ఫ్యూమ్స్. అక్కడికి వచ్చినటువంటి పొగల వల్ల వారేంటి ఊపిరాడనివ్వకుండా సఫోకేటెడ్గా ఫీల్ అయ్యారు. స్టైఫల్డ్ అంటే ఏంటి అక్కడ? సో దే వర్ అనేబుల్ టు టేక్ బ్రీత్ ప్రాపర్లీ. దట్ ఈస్ కాల్డ్ స్టైఫల్డ్ బికాస్ దే ఆర్ ఫీలింగ్ వెరీ చోక్డ్, దే ఆర్ ఫీలింగ్ వెరీ సఫోకేటెడ్. సో ఆ మీనింగ్లో మనం స్టైఫుల్ అనే పదాన్ని వాడతాం. చూసారా, దాన్ని ఎలా వాడాం? ప్యాసివ్ వాయిస్లో ఉంది. అంటే ఇదేంటిది? V3 అంటే వర్బ్గానే వాడాం కదా. సో మేక్ సమ్వన్ అనేబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ, సరిగ్గా ఊపిరి తీసుకోవడానికి వీలు లేకుండా చేయటాన్ని స్టైఫుల్ అనే పదంతో మనం వాడతాం. నెక్స్ట్ అసైన్మెంట్ సొల్యూషన్ మనం ఎలానో డిస్కస్ చేసేసాం. నౌ వీ విల్ జస్ట్ మూవ్ ఆన్ టు టుడేస్ అసైన్మెంట్. అసలు ఈరోజు అసైన్మెంట్ ఏంటో చూద్దాం. ఓకే, so let me just drop this. Okay, yeah, is it visible now? Okay, yeah, idamma question. ఇది ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా
ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోని పాజ్ చేయండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సమ్హౌ యూ ట్రై టు మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ వాట్ ఆర్ ద ఎర్రర్స్ ఇన్ దిస్ సెంటెన్స్. దీన్ని మనం పేపర్లోంచి యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు వచ్చినటువంటి పేపర్లో ఒక కాలం తీసుకోవడం జరిగింది. ద మూవ్ టు సస్పెండ్ వీసాస్ హ్యావ్ ఇఫెక్టెడ్ thousands of Canadians hoped to travel to India, including those with families in India, wishing for return for the festive season, as well as medical cases availing treatment in India. రైట్, ఇది కొంచెం మీకు అలవాటు చేస్తాం. ఓకే, సో స్టార్టింగ్ మీకు ఇబ్బందిగా ఉన్నా స్లోగా మీరు చేయడం వల్ల యూ విల్ డెఫినెట్లీ గెయిన్ కాన్ఫిడెన్స్. దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా మీ ఎగ్జామ్స్లో పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ, థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు ద వీడియో. దయచేసి అసైన్మెంట్ సొల్యూషన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, మీ సజెషన్స్ని కూడా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వీ విల్ మూవ్. రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వస్తా. అంతవరకు టేక్ కేర్, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.